పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడండి అంటే, ఒక ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమైపోద్ది. ఒకసారి మా తండ్రి గారికి ఉండేటువంటి ఒక ల్యాండ్ డిస్ప్యూట్ వచ్చింది. నేను కూడా లాయర్స్ తో పాటు సరదాగా వెళ్ళా కోర్టుకి. కేసు హీరింగ్ వచ్చినప్పుడు సడన్ గా ఈ లాయర్ గారు లేచాడు. ఆ యొక్క జడ్జితో ఏమో మాట్లాడారు, కేసు డిస్మిస్డ్ అన్నాడు. అయిపోయింది. నాకు ఏమైంది అర్థం కాలే. ఏం మాట్లాడాడండి, ఆయన ఏం మాట్లాడాడు, ఈయనేం మాట్లాడాడు, ఏవో కొన్ని సెక్షన్ నెంబర్లు చెప్పుకున్నారు, అది అన్నారు. అయిపోయింది. వాళ్ళు మాట్లాడిన భాష నాకు అర్థం కాలే. అప్పుడు ఆ అడ్వకేట్ని అడిగాను, ఏమండి మీరు మాట్లాడిన భాష ఒక్క పదం కూడా అర్థం కాలేదండి నాకన్నా. ఆయన నవ్వాడు. అవును బ్రదర్, ఇది లా లాంగ్వేజ్ అంటారు దీన్ని. న్యాయంలో మేము వాడేటువంటి మాటలు వేరేగా ఉంటాయి. సో ఇప్పుడు మీరు కేసు ఇచ్చారు కదండి, ఆ కేసుని నేను ఆ యొక్క జడ్జి గారికి అర్థమయ్యే భాషలో నేను మార్చాలన్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటంటే, మన యొక్క కేసుని తీసుకుంటాడు. ఆయన మన యొక్క కేసుని తీసుకొని మన తరపున మన తండ్రికి అర్థమయ్యే భాషలో ఆయన మారుస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన తరపున వాదించాలంటే మొట్టమొదటిగా మనం ఏ హక్కులు కలుగున్నామో మనం తెలుసుకోవాలి కదా. అందుకే మనం బైబిల్ చదవాలి.